ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ మెరుపు దాడులతో భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగబోతున్నాయి. ఇది సామాన్యులకు ఒక రకంగా శరాఘాతం లాంటిదే. ప్రస్తుతం మధ్య ప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా వ్యవస్థను దెబ్బతీసేలా ఉన్నాయి. ముఖ్యంగా చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూర్ జలసంధిని ఇరాన్ మూసివేస్తే ప్రపంచ చమురు సరఫరాలో 20%, మన దేశ అవసరాల్లో 50% నిలిచిపోయే ప్రమాదం ఉంది. నౌకలు ప్రత్యామ్నాయ మార్గాల్లో వేల కిలోమీటర్ల చుట్టూ తిరిగి రావడం వల్ల రవాణా ఖర్చులు, బీమా వ్యయాలు భారీగా పెరుగుతాయి. భారతదేశం ప్రస్తుతం విశాఖపట్నం, మంగళూరు, పడూరు వంటి ప్రాంతాల్లో భూగర్భ వ్యూహాత్మక చమురు నిల్వలను కలిగి ఉంది. మన దగ్గర ఉన్న సుమారు 139 మిలియన్ బ్యారెళ్ల నిల్వలు దాదాపు 60 నుంచి 65 రోజుల అవసరాలకు సరిపోతాయి. అయితే అంతర్జాతీయ ఇంధన సంస్థ నిబంధనల ప్రకారం ఏదైనా సంక్షోభం ఎదురైతే కనీసం 90 రోజులకు సరిపడా నిల్వలు ఉండాలి. ఈ లోటును భర్తీ చేసేందుకు ప్రభుత్వం పడూరు 2వ దశ వంటి ప్రాజెక్టుల ద్వారా నిల్వ సామర్థ్యాన్ని పెంచే ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ముడి చమురు ధర బ్యారెల్కు $100 మార్కును దాటితే దాని ప్రభావం కేవలం వాహనదారులపైనే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్రంగా ఉంటుంది. డీజిల్ ధరలు పెరగడం వల్ల లారీ రవాణా ఛార్జీలు అధికమై కూరగాయలు, పప్పు ధాన్యాలు వంటి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఇది ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. ధరలు నియంత్రణ తప్పితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను తగ్గించదు. దీనివల్ల సామాన్యులు చెల్లించే హోమ్ లోన్, కార్ లోన్, ఇతర ఈఎంఐలు భారం అవుతాయి. చమురుతో పాటు మనం వంట గ్యాస్, ఎరువుల తయారీకి అవసరమైన వాయువు కోసం కూడా గల్ఫ్ దేశాలపైనే ఎక్కువగా ఆధారపడుతున్నాము. సరఫరాలో అంతరాయం ఏర్పడితే ఎరువుల ధరలు పెరిగి అది నేరుగా వ్యవసాయ రంగంపై, ఆహార భద్రతపై ప్రభావం చూపుతుంది. ఇలాంటి క్లిష్ట సమయంలో భారత్ మళ్లీ రష్యా నుంచి తక్కువ ధరకు లభించే చమురును కొనుగోలు చేయడం ఒక కీలక అంశం కానుంది. అమెరికా ఆంక్షల ఒత్తిడిని అధిగమించి రూపాయి, రూబల్ పద్ధతిలో వాణిజ్యం చేయడం ద్వారా మన విదేశీ మారక నిల్వలను, రూపాయి విలువను కాపాడుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నించాల్సి ఉంటుంది. అంతేకాకుండా భారత్ తన అవసరాల కోసం వెనుజులా లేదా గయానా వంటి ఇతర దేశాల నుంచి దిగుమతులను పెంచే అవకాశాలను కూడా పరిశీలిస్తోంది. ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం ద్వారా వినియోగదారులపై భారాన్ని కొంత తగ్గించవచ్చు. కానీ ఇది ప్రభుత్వ ఆదాయంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.